ఏంటలా ఉన్నావు? ఏమైందంటే ఏం చెప్పను పద్మా. చిన్నపిల్లల్ని ప్రేమతో పెంచాలి, కాస్త పెద్దయ్యాక స్నేహితుల్లా ట్రీట్ చేయాలి అంటారు. కానీ ఈ ఇంట్లో మాత్రం అలా జరగట్లేదు. అసలేమైంది వదినా? సాధన విషయంలో మీ అన్నయ్య అంత స్ట్రిక్ట్ గా ఉండడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. వదినా, సాధన గురించా నువ్వు ఇంతలా ఆలోచిస్తుంది? అన్నయ్య చేస్తుంది కరెక్ట్. నా పిల్లల్ని చూడు, అస్సలు కంట్రోల్లోనే లేరు. వాళ్ళిష్టం వచ్చినట్టు చేస్తారు. సందేశ్ అంటావా, వాడికి ఇంట్లో మనుషుల కంటే బయట ఫ్రెండ్సే ఎక్కువ. సౌమ్య గురించి నీకు తెలియందే ఉంది. షూటింగ్ అంటుంది, ఎడిటింగ్ అంటుంది. ఏ టైంకొస్తుందో తనకే తెలీదు. ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు మన గురించి ఆలోచిస్తారు అనే ఊహే ఉండదు వాళ్ళకి. వాళ్ళిష్టం వాళ్లదే. కాని అన్నయ్య మాత్రం కరెక్ట్గానే పెంచాడు. తన పిల్లలకి ఏం కావాలి, ఏం వద్దు అనేది అన్నయ్యకి బాగా తెలుసు. నువ్వు చెప్పింది కరెక్టే. ఓ వయసొచ్చిన పిల్లలకి కోరికలు ఆశలు ఉండవా? అందర్లాగే ఉండాలని వాళ్లు కోరుకుంటారు. కేవలం చదువు చదువు అంటే ఎలా? వదినా, అన్నయ్య చేస్తున్న దాన్ని చూసి నీకు సాధన మీద జాలేస్తూ ఉండొచ్చు. మనసు కొంచెం కష్టం అనిపించొచ్చు. కాని తర్వాత ఆయన చేసింది కరెక్టు అని నీకనిపిస్తుంది. ఎక్కువ ఆలోచించొద్దుదినా. అన్నయ్య ఏం చేసినా ఒక క్లారిటీతోనే చేస్తాడు. వీకెండ్ ఏం ప్లాన్ చేద్దాం? ఇక్కడ నుంచి డైరెక్ట్ గా గోవా వెళ్దాం. అక్కడ నుంచి ముంబై వెళ్లి గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర ఫోటో తీసుకొద్దాం. చాలేరా, ఏదో ప్రతి వీకెండ్ కి ట్రిప్ వెళ్తున్నట్టు నువ్వు నీ బిల్డప్. రే, వెళ్తామో వెళ్ళమో కానీ టెన్షన్ గా ప్రతి వీకెండ్ ప్లాన్ అయితే చేస్తాం కదా. సరేరా, అయితే ఈసారి ఖర్చు సంజయ్ది కాదు, మొత్తం నీదే, ఓకేనా? రే, నేను ఖర్చు పెట్టాలంటే మీకు అదృష్టం పండాలరా. పోనీ గోవాకి వెళ్ళడం కష్టం అనుకుంటే పక్కనున్న ఫారెస్ట్కి వెళ్దాము. ఫారెస్ట్ ఏంట్రా? అవునరా, వికారాబాద్ ఫారెస్ట్. సీజన్ కూడా సూపర్ గా ఉంది. ఒక మంచి ట్రిప్ వేసుకుని వద్దాం. అబ్బా, మొత్తానికి మంచి ప్లాన్ చెప్పారా. కమాన్ గాయ్స్, లెట్స్ ప్లాన్. కమాన్ రా, పదండి. పద మామా. రేయ్, పదండ్రా మామ. ఉండకూడదు. ఏమే, మనం కూడా వీకెండ్ ప్లాన్ చేద్దామా? గ్రూప్ స్టడీస్ చేద్దాం. అయినా సాధన వాళ్ళ నాన్న ఒప్పుకోవాలి కదా. సాధన కేవలం అమ్మాయిలం మాత్రమే కదా. వెళ్దాం సాధన. అంకుల్ని ఒకసారి అడుగు. సరే, కానీ ఒక కండిషన్. ఏంటి సాధన? ఇన్నాళ్ళు లేనిది కొత్తగా ఇలాంటి ఆలోచనలు నీ బుర్రలోకి ఎలా వచ్చాయి? గ్రూప్ స్టడీసా? అసలు నేను ఒప్పుకోనని తెలిసి కూడా వచ్చి నన్ను ఎలా అడుగుతున్నావు? చూడమ్మా, గుంపులో చదివితే తలకి ఏమీ ఎక్కదు, టైం వేస్ట్. అందరితో పాటు కూర్చుంటే నీకు అసలు కాన్సంట్రేషన్ కుదరదు. మిగతా వాళ్లేమో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ డిస్ట్రాక్ట్ చేస్తారు. నువ్వు చదవడం మానేసి వాళ్లకి నువ్వు పాఠాలు నేర్పించాలి. నువ్వు నేర్చుకోవాల్సిందే ఇంకా చాలా ఉంది. ఇలాంటి సరదాలకి మన దగ్గర అస్సలు టైం లేదు. అంటే నాన్న, గ్రూప్ స్టడీస్ వల్ల నాకే మంచి జరుగుతుందేమో నాన్న. వాళ్ళకి పాఠాలు చెప్తూ నేను రివైజ్ చేసినట్టు ఉంటుంది కదా. వాళ్ళు క్లాసులో లెక్చరర్ చెప్పిందే వినరు, నువ్వు చెప్పేది వింటారా? వాళ్ళందరికీ చదువు మీద శ్రద్ధ ఉండదు. గ్రూప్ స్టడీ పేరు చెప్పి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, అంతే. లేదు నాన్న, మేము అమ్మాయిలం మాత్రమే. అందరికీ చదువు మీద సీరియస్నెస్ ఉంది. మా పాటికి మేము టెర్రస్ మీద కూర్చుని చదువుకుంటాం నాన్న. ఇప్పుడు మీ మటుకు మీరే అంటారు. ఆ తర్వాత మిమ్మల్ని కంట్రోల్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. లేదు నాన్న, వాళ్ళందరూ మన ఇంటికే వస్తున్నారుగా, మీరంతా ఉంటారు కదా. అలా అల్లరేం చెయ్యం, ప్లీజ్ నాన్న. చూడు సాధన, ఇవాళ గ్రూప్ స్టడీస్ అంటారు, రేపు అవుట్డోర్ లెర్నింగ్ అంటారు, ఇంకొక రోజు ఔటింగ్ అంటారు, ఆ తర్వాత పార్టీ అది ఇది అని స్టార్ట్ చేసేస్తారు. ఒక్కసారి నువ్వు చనువిస్తే చాలు, తల మీద ఎక్కి కూర్చుంటారు. ఎందుకండి అంత దూరం ఆలోచిస్తారు? అలా ఏమీ జరగదు. ఆడపిల్లలు కదా, అలాంటి పిచ్చి పిచ్చి పనులు ఏమీ చెయ్యరు. వస్తారు, వాళ్ళ మటుకు వాళ్ళు చదువుకుంటారు, వెళ్తారు. దానికి ఏంటి గ్యారంటీ? ఏంటండి మీరు ఇలా మాట్లాడతారు? పాపం సాధన్ని చూడండి, ఎప్పుడూ ఇలా అడగలేదు, ఫస్ట్ టైం అడిగింది. ఒప్పుకోవచ్చు కదా. సరే, ఏదో ఒకటి చేసుకోండి, కానీ మీరింకేం చెప్పకండి, సరేనా? సాధన, నువ్వు వెళ్ళి మీ ఫ్రెండ్స్ ని రమ్మని చెప్పు. థ్యాంక్స్ నాన్న.